అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ హస్తిన రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి జరిగే ఎన్నికలు దేశ రాజకీయాలను కనీసం 2 ఏళ్లు ప్రభావితం చేస్తాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే ఈ ఎన్నికలను బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఛాలెంజ్గా తీసుకున్నాయి. దేశ రాజధానిలో తమ జెండాను ఎగురవేయాలని పథకాలను రచిస్తున్నాయి. ఇరు పార్టీలకు ఈ ఎన్నికలు చాలా కీలకం. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో దశాబ్ద కాలం పాటు పాలన సాగించారు. అదే సమయంలో 1998 తర్వాత నుంచి ఇప్పటి వరకు ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రాలేదు. దీంతో కమలనాథులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అటు మరోసారి విజయం సాధించేందుకు అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా రాజకీయాలకు పరిచయమయ్యారు కేజ్రీవాల్. అన్నా హజారేతో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమం తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో సామాన్యుడిగా పోటీ చేశారు. సొంతంగా కరపత్రాలను పంచారు. వీధి వీధికి తిరిగి ఓట్ల కోసం అభ్యర్థించారు. అవినీతి లేకుండా సామాన్యుడిలా పాలన అందిస్తానని చెప్పారు. దీంతో ఢిల్లీ ప్రజలు ఆయనకు 28 సీట్లను కట్టబెట్టారు. కాంగ్రెస్కు 8 సీట్లు అప్పచెప్పారు. దీంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. అటు తర్వాత 2015లో మరోసారి ఎన్నికలకు వెళ్లి సొంతంగానే 67 సీట్లను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2020లోనూ గెలుపొందగలిగారు. వరుసగా 3 విజయాలతో కేజ్రీవాల్ ఢిల్లీని పాలించారు. అయితే తన పాలనా కాలంలో అనేక అపవాదులను మూటగట్టుకున్నారు కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పాలనలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదన్న విమర్శలున్నాయి. దాదాపు 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న కారణంగా కొంత వ్యతిరేకత సహజమే. కానీ కేజ్రీవాల్పై మాత్రం ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు పాలనాపరమైన లోపాలే కారణమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందువల్లే చాలా మంది ఎమ్మెల్యేలను మార్చుతున్నారని తెలుస్తోంది. ఆ పార్టీ ఇప్పటికే 31 మందితో ఒక విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో పాతవారికి టికెట్లు దక్కలేదు. అంతేకాదు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా స్థానాలు కూడా మారాయి. ఇదే సమయంలో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు, కౌన్సిలర్లపై అపారమైన నమ్మకం ఉంచింది ఆప్. అంతేకాదు అభ్యర్థుల ఎంపికలో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించినట్టు సమాచారం. అభ్యర్థులను ఖరారు చేసిన చాలా స్థానాల్లో ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులు కౌన్సిలర్లకే ప్రాధాన్యత ఇచ్చారు. గత ఎన్నికల్లో ఆప్ టికెట్పై 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఆప్ ఈ స్థానాల నుంచి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది. మిగిలిన 20 సీట్లలో రాఖీ బిర్లా, మనీష్ సిసోడియాల సీట్లు కూడా మారాయి. 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల టికెట్టు మార్చి కొత్త అభ్యర్థులను పార్టీ రంగంలోకి దించింది. వీరిలో 90% మంది ఆప్ కౌన్సిలర్లే ఉన్నారు. దీనిని బట్టి ప్రభుత్వ వ్యతిరేకతకు భయపడే అభ్యర్థులను మార్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆప్ పరిస్థితి ఇలా ఉంటే బీజేపీ పరిస్థితి మరోలా ఉంది. కమలం పార్టీ అక్కడ గెలుపొందడానికి సాయశక్తులా కృషి చేస్తోంది. కానీ అందుకు ఇంకా గ్రౌండ్ వర్క్ చేయాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో కంటే కమలం పార్టీ పుంజుకున్నట్లు కనిపించినా అది పూర్తి స్థాయిలో జరగలేదని తెలుస్తోంది. అందువల్ల పార్టీ అధినాయకత్వం ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టింది. హర్యానా, మహారాష్ట్రల్లో లాగానే ఢిల్లీ ఎన్నికల్లోనూ ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే కమలం పార్టీకి గ్రౌండ్ ప్రిపరేషన్ ఇంకాస్త సులువుగా మారుతుంది. ఇక ఢిల్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లోనూ ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోసారి కేజ్రీవాల్ గనుక విజయం సాధిస్తే అది బీజేపీకి ఎదురుదెబ్బే అవుతుంది. కేజ్రీవాల్కు తిరుగులేదని మరోసారి నిరూపితం అవుతుంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన కేజ్రీవాల్ గనుక మళ్లీ గెలిస్తే ఆ గెలుపు అతనికి మరింత ఊతమిస్తుంది. తనపై ఉన్న అవినీతి ముద్ర చెరిపేసుకునేందుకు గెలుపును ఉపయోగించుకునే అవకాశం ఉంది. దీంతో పాటు బీజేపీ వరుస విజయాలను అడ్డుకోలేక చతికిల పడుతున్న ఇండీ కూటమి నేతలకు ఇది బూస్ట్ ఇచ్చినట్లవుతుంది. అయితే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆశాభంగమే. కూటమి గెలిచిందన్న సంతోషమే తప్ప బీజేపీని సొంతంగా ఓడించడం కాంగ్రెస్ వల్ల కాదని పరోక్షంగా నిరూపించబడుతోంది. అదే జరిగితే ఇప్పటికే కూటమిలో ఉన్న లుకలుకలకు మరింత ఆజ్యం పోసినట్టవుతుంది. అది నాయకత్వ మార్పునకు దారి తీసినా ఆశ్చర్యపోకర్లేదు. ఇక మరోవైపు ఆప్ మళ్లీ గెలిస్తే ప్రాంతీయ పార్టీలను ఓడించడం బీజేపీకి అంత సులువు కాదని చెప్పినట్లవుతోంది. ఒకవేళ కమలం పార్టీ గనుక గెలిస్తే కేంద్రంలోని బీజేపీకి భారీ నైతిక విజయం అందించినట్లవుతుంది. లోక్సభలో సొంతంగా మెజారిటీ కోల్పోయిన కమలం పార్టీకి ఇది చాలా కలిసి వస్తుంది. ఇప్పటికే హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలతో ఈ లోటును సరిచేసుకుంది బీజేపీ. కానీ ఇందుకు ఢిల్లీ కూడా కలిసి వస్తే మోదీ నాయకత్వానికి ఇక తిరుగులేదని చెప్పినట్లవుతోంది. ఈ ఫలితం ఆ తర్వాత వచ్చే బీహార్ ఎన్నికలపైన ప్రభావం చూపుతుంది.
బీజేపీ విజయాన్ని సునాయాసం చేస్తుంది. అయితే ఢిల్లీ ఎన్నికల్లో లోక్సభలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయగలిగినా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి చతికిల పడుతోంది. అందుకు నాయకత్వలేమి ప్రధాన కారణమని తెలుస్తోంది. కేజ్రీవాల్కు ప్రత్యామ్నాయంగా ఎవరనే దానిపై ప్రజల్లో క్లారిటీ లేదు. చాలా రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థి లేకుండానే ఎన్నికలకు వెళ్లి గెలుపొందుతోంది బీజేపీ. కానీ ఢిల్లీలో ఆ ఫార్ములా పనిచేయడం లేదంటారు విశ్లేషకులు. గతంలో కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసినా అది విఫలమైంది. దీంతో ఈసారి ఎవరినైనా ఎంపిక చేస్తారా లేక సీఎం అభ్యర్థి లేకుండానే చతురంగ బలాలతో రంగంలోకి దిగుతారా అన్నది తెలియాలి. ఇక ఈసారి కాంగ్రెస్, ఎంఐఎంలు కూడా పోటీకి దిగుతున్నాయి. ఎంఐఎం ఇప్పటికే ఓ అభ్యర్థిని ప్రకటించింది. ఢిల్లీ అల్లర్ల నిందితుడు తాహిర్ హుస్సేన్ను తమ పార్టీ తరపున బరిలోకి దింపుతోంది. మరికొన్ని స్థానాలకు త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. అయితే ఎన్ని స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందో ఇంకా తెలియాల్సి ఉంది. ఢిల్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఎంటర్ అవడంతో ఆప్లో కలవరం మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీకి మైనారిటీ ఓటు బ్యాంకు చాలా కీలకం. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఆప్కు మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉంటుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మైనారిటీ ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. ఈ సమయంలో మజ్లిస్ పార్టీ ఎంటర్ అవడంతో ఓట్లు చీలితే అది తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుందంటున్నారు విశ్లేషకులు. దీంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా బలంగా ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత మేర చీలుతుంది అన్న దానిపై గెలుపు ఓటములు ఆధారపడతాయి. ఇన్ని పరిణామాల మధ్య హస్తిన ఎన్నికల్లో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.